24 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం కల్పన గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎక్కువగా ఏదైనా కూడా మేనిఫెస్టేషన్ చేయాలి అన్నా, అఫర్మేషన్ చేయాలి అన్నా టైం చెప్తూ ఉంటారు. దాంతో పాటు ఇన్నిసార్లు చాంట్ చేయాలి, ఎన్నిసార్లు రాయాలి అని చెప్తారు. అలా మనం చూసుకుంటే 21 టైమ్స్ అనో, లేదు అంటే 45 టైమ్స్ అనో, అండ్ ఇంకా ఎక్కువగా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే స్పిరిచువల్ వైపు అయినా ఎక్కువగా మనకి కౌంట్ ఇచ్చేది 108 టైమ్స్. అసలు ఈ 108 టైమ్స్ ఎవరైనా కూడా చాంట్ చేసినప్పుడైనా, లేదంటే అఫర్మేషన్స్ రాసినప్పుడైనా దానికి ఉన్న పవర్ ఏంటి? నిజంగానే అలా రాసినప్పుడు మనం ఏదైతే అనుకుంటామో ఆ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. చాలా మంచి ప్రశ్న అడిగారు సిరి గారు. సో ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా మన వ్యూవర్స్ కి కూడా నేను ఒక మంచి టెక్నిక్ అనేది నేను షేర్ చేయబోతున్నాను. సో మనందరికీ తెలిసిందే, సో జపమాల కదా. సో ఏంటి అంటే మీరు అన్నట్టు ఈ 108 టైమ్స్ రిపిటేషన్ ఏదైతే ఉందో ఇది మనకేంటి అంటే సైన్స్ పరంగాను స్పిరిచువల్ గాను కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే సిరి గారు, సో ఏదైనా ఒక పర్టికులర్ ఎఫర్మేషన్ కావచ్చు, ఒక పర్టికులర్ గోలే కావచ్చు, మంత్రమే కావచ్చు, ఏదైనా కూడా సో 108 టైమ్స్ రిపీట్ చేయడం వల్ల మనకేంటి అంటే ఫాస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను మార్నింగ్ సెషన్స్ లో కూడా స్టూడెంట్స్ కి కూడా నేను ప్రతి ఒక్కరికి ఇది పర్చేస్ చేయమని చెప్పాను. ఇది మనకి యాక్చువల్లీ ఏంటంటే పూజా స్టోర్ లో కూడా లభిస్తుంది సిరి గారు. సో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా లేదా మనీ బ్లాకేజెస్ ఉన్నా కూడా సో ఏంటి అంటే నేను 108 టైమ్స్ చాంట్ చేయిస్తాను అనమాట. ఒక పర్టికులర్ ఎఫర్మేషన్ ఇస్తాను, హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా. సో ఏంటి అంటే నేను లైవ్ లోనే ప్రాక్టీస్ చేయిస్తాను అనమాట 108 టైమ్స్. సో ఇది 108 టైమ్స్ మనం రిపీటెడ్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది బలంగా నాటుకుపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనీ గురించి అనుకుందాం. ఓకే, నేను డబ్బుని సులభంగా ఆకర్షిస్తున్నాను. ఓకే, సో ఇది డబ్బుని సులభంగా ఆకర్షిస్తున్నాను అని 108 టైమ్స్ పదే 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 చెప్పడం వల్ల మనము ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాం. మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. సులభంగా ఆకర్షిస్తున్నాను అంటే రియల్ గా మనకి మైండ్ లో డిఫరెంట్ విజువల్స్ అనేవి వస్తాయి. రియల్ గా మన అకౌంట్ లో డబ్బు వచ్చేసినట్టుగా కావచ్చు, లేదా మనకి సంబంధించిన ఏదైనా ఆపర్చునిటీ వచ్చినట్టు కావచ్చు, ఓకే, బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చినట్టు కావచ్చు. సో మనకేంటంటే డిఫరెంట్ విజువల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఆ విజువల్స్ అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఏది ప్రాక్టీస్ చేసినా కూడా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో అంటే చాంట్ చేసేటప్పుడు రియల్ గా హ్యాపీగా ఫీల్ అవ్వడం, గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వడం, రియల్ గానే అది వచ్చేసినట్టుగా ఫీల్ అవ్వడం, లేదా ఆల్రెడీ ఉన్న దాని గురించి మనం గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వడం. సో ఈ ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనేసి మనము ఏంటి అంటే ఇప్పుడు 11 టైమ్స్ కూడా చేయొచ్చు, 21 టైమ్స్ కూడా చేయొచ్చు, బట్ 108 టైమ్స్ చేయడం వల్ల అది ఇంకా బలంగా నాటుకుపోతుంది అనమాట ఆ గోల్ ఏదైతే ఉందో. సో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కాబట్టి ఫాస్ట్ గా మనం దాన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ముఖ్యంగా మనకి శ్రావణ మాసం కదా సిరి గారు. సో ప్రతి రోజు కూడా చక్కగా అందరూ ఆడవాళ్ళు చక్కగా ఇల్లు నీట్ గా పెట్టుకుంటారు. మార్నింగే సో ఫస్ట్ పూజ చేసిన తర్వాతే వాళ్ళ పనులు అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే మనీని అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారో సో నేను స్పిరిచువల్ గా నేను ఒక మంత్రం చెప్తాను అనమాట, అమ్మవారికి సంబంధించింది. ఓకే, సో ఇది 108 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే సంపదలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో 108 టైమ్స్ మంత్ర వచ్చేసరికి సింపుల్, ఓం శ్రీం మహాలక్ష్మే నమః, ఓం శ్రీం మహాలక్ష్మే నమః. సో ఇలా 108 టైమ్స్ మనము పూజ కంప్లీట్ అయిన తర్వాత సో మెడిటేషన్ లో కూర్చొని ఒక 108 టైమ్స్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే సో మనలో ఉన్న ఆ స్ట్రెస్ కావచ్చు అంతా కూడా తగ్గిపోతుంది. సో ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతాము. సో మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. డెఫినెట్ గా మీరు ఏదైతే సంకల్పంతో చేస్తారో ఆ విష్ అనేది తొందరగా ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా సో అప్పులు క్లియర్ చేసుకోవడానికే కావచ్చు, లేకపోతే బిజినెస్ ని ఇంకా స్కేలప్ చేసుకోవడానికే కావచ్చు, మంచి జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏ సంకల్పం ఏదైనా కానివ్వండి. సో ఆ విష్ ని మనసులో తలుచుకొని మనం ఇది 108 టైమ్స్ కనుక మనము ప్రాక్టీస్ చేస్తే ఓం శ్రీం మహాలక్ష్మే నమః డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే,
అంటే టైం కూడా చెప్తూ ఉంటారు కదండి, ఈ టైంలో చేస్తే బాగుంటుందని. బ్రహ్మముహూర్తం సమయంలోనే చేయాలి అంటారా? యా, మంచి ప్రశ్న అడిగారు సిరి గారు. సో మార్నింగ్ అవర్స్లో చేస్తే ఇంకా చాలా ఆ పవర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో యూనివర్స్లో విశ్వశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పూజ చేయడానికైనా, ఏదైనా జపం చేయడానికైనా, ఏదైనా శ్లోకం చదవడానికైనా ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తే ఇంకా యూనివర్స్కి ఫాస్ట్గా కనెక్ట్ అవుతాం. సో మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకని మనం బ్రహ్మముహూర్త టైంలో మనం ఈ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మరీ బాగుంటుంది. లేదు అనుకుంటే సన్ రైజ్ కి బిఫోర్ అయినా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఈవినింగ్ 6 to 7 టైంలో. సో ఈవినింగ్ 6 to 7 అంటే మనకి ఏంటి అంటే లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి ఆ టైంలో యూనివర్స్లో. అలాగే మనకి ఆ టైంలో అమ్మవారు మనకి ఇంటికి వస్తుందని మనకు ఒక గట్టి నమ్మకం అన్నమాట. సో ఆ టైంలో కూడా ఇంట్లో అందరూ దీపాలు పెట్టుకుంటారు. సో ఆ టైంలో ప్రాక్టీస్ చేసినా కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే. సో చాలా మందికి డౌట్ వస్తుంది, సో ఎలాంటి ప్లేస్ లో కూర్చొని Position change చేయొచ్చా? పొజిషన్ కావచ్చు, అలా డౌట్ వస్తుంది. ఓకే సిరి గారు, మనం ఏంటి అంటే మనం పూజ గదిలో కూర్చొని అయినా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఏదైనా టెంపుల్లో అయినా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు లేదు అనుకుంటే మనము చదువుకునే ప్లేస్ కావచ్చు, లేదా ఆఫీస్ స్పేస్ కావచ్చు, మన స్పెసిఫిక్ రూమ్ ఉంటుంది కదా మనం వర్క్ చేసుకునే స్పేస్, సో అక్కడ కూర్చొని అయినా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే కొంచెం పీస్ఫుల్ లొకేషన్ అనేది చూస్ చేసుకోవడం చాలా మంచిది, ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే మన ఫోకస్ అనేది దానిపైనే ఉండాలి కాబట్టి. సో మనం ఎంత ఫోకస్డ్గా ఉంటామో మనకు వచ్చే రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి అన్నమాట. ఓకే. అంటే ఎలా మేడం, ఇంకా కూడా దీనికి సంబంధించి క్లాస్లో ఎన్రోల్ అవ్వాలి అనుకున్న, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి టెక్నిక్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు మిమ్మల్ని? డెఫినెట్గా సిరి గారు. సో నేను ఇలాంటి టెక్నిక్స్ ఇంకా డీటెయిల్గా మల్టిపుల్ వేస్లో కూడా నేను మన స్టూడెంట్స్తో నేను ప్రాక్టీస్ చేయిస్తాను ప్రతిరోజు కూడా. సో ఎవరికైనా ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి, ప్రతిరోజు డిఫరెంట్ సైన్స్ పరంగా అయినా కూడా మేము ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము, లేదా మాకు లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి హీల్ చేసుకోవాలని అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కూడా సో ఈ టెక్నిక్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు కోచ్ గైడెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో మన క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.